మొత్తం వెనుకకి అన్ని రావాలా. రేవంత్ రెడ్డి. ధన్యవాదాలు మిత్రులారా. ఈరోజు ఎల్లారెడ్డిలో హైదరాబాద్ మొత్తం తెలంగాణ కుటుంబం కాంగ్రెస్ దిగింది. కానీ చాలామందికి మేము అవకాశం ఇవ్వలేక బలరాం నాయక్ గారు సెంట్రల్ మినిస్టర్ గారు ఉట్కే జरा నమస్తే కర్దాలో आप लोग आए जैसा మా రాములు నాయక్ గారికి అవకాశం ఇవ్వలేదు, మా సుదర్శన్ రెడ్డి గారికి మరి అవకాశం చేయలేదు. మా వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ హైదరాబాద్ కే పహల్వాన్, అలాగే మా రవి అన్న అనిల్ మన అనిల్ హిరావత్ గారు బాల్కొండ ఎమ్మెల్యే గారు उठो भाई उठ के सलाम कर लो मालूम तो होना ना. తర్వాత బెలియా నాయక్ గారు రంగారెడ్డి ప్రెసిడెంట్ మా నరసింహారెడ్డి గారు, తర్వాత మా నరేందర్ రెడ్డి గారు వరంగల్ ఎక్స్ఎమ్మెల్యే గారు, మా మెంబర్షిప్ డ్రైవ్ వేణు గారు, దయచేసి ఇంకా మా మెదక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి గారు, మొన్ననే దుబ్బాక్ నుంచి కాంటాక్ట్ చేసిన శ్రీనివాస్ రెడ్డి గారు, తాహిర్ బిన్ హమ్దాన్ గారు, ఇంకెవరు ఉంటే పేరు చెప్పు, తాహిర్ బిన్ హమ్దాన్ గారు, రాజన్న బాత్ కరే యాపే, మరి నగేష్ రెడ్డి గారు, మరి సారీ ఇంకెవరైనా మా సాయి ఫిషర్మెన్ కమ్యూనిటీ చైర్మన్ గారు సుధీర్ రెడ్డి గారు, వీళ్ళకి అవకాశం ఇయ్యలేందుకు వెనుక కూర్చున్న వాళ్ళకి అవకాశం రానేందుకు క్షమించాలా. ఇవాళ ఎల్లారెడ్డి ప్రజలు మీ అందరికీ చేతులు జోడి నమస్కారాలు తెలియజేస్తూ, మీరు చాలా అమాయకుల. కాంగ్రెస్ పార్టీ వరుసగా 78లో బాలాగోడ్ గెలిచిండంటే ఓటమి 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 జరుగుతున్నది. దాని తర్వాత నేను మంత్రిగా, రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఒక 8 గురించి మన జనార్దన్ గౌడ్ గెలిచిండు. మళ్ళీ జనరల్ ఎలక్షన్ వచ్చింది, ఓడిపోయినాం. తర్వాత యావత్ తెలంగాణలో అందరూ డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు, నేను కూడా పెట్టుకున్నా, నేను కూడా ఓడిపోయినా. కానీ నా పక్కకున్న నా శిష్యుడు ఆ జమాన్లో చెప్పుకుంటుంటే అనగా అన్న నమస్తే అన్న నమస్తే అన్న ఊకే లేస్తే కాలు మొక్కిండు, కూర్చుంటే కాలు మొక్కిండు. 35,000తో గెలిపించిన ఘనత మీది. సురేందర్కు కాదు, కాంగ్రెస్ పార్టీని గెలిపించినారు మీరు. ఆ మూర్ఖుడు పైసల కమ్ముడు బాయ్. ఇక ఏం చేద్దాం, 12 మంది ఎమ్మెల్యేలు బాయ్ మనోళ్ళు. ఏఐసిసి సెక్రటరీ మన చిన్నారెడ్డి గారికి కూడా స్వాగతం. మాఫ్ కన్నా కిసికి నామామై భుల్గాతో అలాంటిది సమస్య వచ్చింది. ఇవాళ ఎల్లారెడ్డి ఎక్కడేసిన గొంగడు అక్కడనే ఉన్నది, ఏం అభివృద్ధి లేదు. నిజాం గారు కట్టించింది పోచారం, నిజాం గారు కట్టించింది నిజాం సాగర్, ఇంకేమైనా ఉన్నదా మనకు? అలాంటి సమయంలో మీతో మనవి చేస్తున్నాను, మనం ఈసారి ప్రతి తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తేనే గతంలో కాంగ్రెస్ వచ్చినట్టు. ఇవాళ ఒక్కొక్క ఇష్యూ చెప్తాను. భూములు, పోడు భూములు, ఫారెస్ట్ రైట్ ఎవరా ఇచ్చింది? కాంగ్రెస్ పార్టీ 4 సార్లు భూములు ఇచ్చిన ఘనత ఈ కాంగ్రెస్ పార్టీది ఉన్నది. 45 లక్షల ఇల్లు రాష్ట్రంలో కట్టించిన ఘనత ఈ కాంగ్రెస్ పార్టీది ఉన్నది. ఇలా ఎక్కడుందా? మేము ఇచ్చిన భూములను గుంజుకుంటుండే ముండకొడుకులు. ఎవడా మీకు అధికారం ఇచ్చింది? మా భూములు, మా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భూములు, జంగలాత్ భూములు అని, ఫారెస్ట్ భూములు అని గుంజుకునే ధైర్యం లేదు. మేము వస్తే ఖబర్దార్ అందరికీ మళ్ళీ వాపస్ ఇప్పించి మీ అందరితో శబాష్ అని చెప్పుకుంటామని కూడా ఈ సభకు హామీ ఇస్తున్నాం. ఇకపోతే మా ముస్లిం సోదరులకు 12% रिजर्वेशन बोले, अरे केसीआर झूठे, कहाँ है रे 12%? कहाँ है? कुछ नहीं है. इससे पहले बोला 10 यूनिवर्सिटी में एक भी मुसलमान नहीं है, पब्लिक सर्विस कमीशन में एक भी मुसलमान नहीं है, कहीं भी नहीं है. आज माइनॉरिटी कमीशन खाली, वक्फ बोर्ड खाली, उर्दू अकादमी खाली, सब खाली 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 खाली, कुछ नहीं है. అలాగే మా బంజారా సోదరులకు 12% రిజర్వేషన్ ఏడనుందరా? ఇదేమో మా రాములు నాయక్ నేను అసెంబ్లీలో అడిగిన, సార్ మీరు మోసం చేస్తున్నాం కేసీఆర్, మీరు 12% ఇవ్వలేరు, మీరెందుకు ఇవ్వాలి? మీ చేతిలో ఉంది. వాళ్లకు 9-10% రిజర్వేషన్ మీరు ఇవ్వచ్చు, మీరు ఎందుకు ఢిల్లీకు పంపించి మోసం చేస్తున్నారని నేను అడిగితే అప్పుడు టీఆర్ఎస్లో ఉండి కూడా మా రాములు నాయక్ అన్నారు, షబ్బీర్ భాయ్ సహీ బోలే, రిజర్వేషన్ దేరే
అని చెప్పిన ఘనత మాది. ఇలా లేదు. ఇవాళ మేము వచ్చినాం ఎల్లారెడ్డిలో ఒకటే సంగతి, ఏంది మా బతుకులు ఏం కావాలా, వరి వద్దంటున్నాం, వరి వేస్తే ఉరి వేస్తా అంటున్నాం. ఇవాళ దేవుడిచ్చిన వర్షం నిజాం సాగర్ ఫుల్ ఉంది, ఇక్కడ పోచారం ఫుల్ ఉన్నది, అలీసాగర్ ఫుల్ ఉన్నది, పోచంపాడులో ఫుల్ ఉన్నది, వరి వేసుకోవద్దు అంటాడు. మరి ఏం వేసుకోవాలరా భయ్? మేము చెరుకు వేస్తుంటే నిజాం సాగర్ ఫ్యాక్టరీ బంద్ చేస్తేవి, మా కామారెడ్డిలో చెరుకు వండితే నల్ల బియ్యం బంద్ అంటివి, నల్ల బెల్లం అంటివి, మొక్కలేస్తే మొక్కలు వద్దంటివి. మరి ఏం వేసుకోవాలా? ఉరి అట తెలంగాణ దానికి వచ్చామరా మేము ఉరి వేసుకుంటందుకు? బిడ్డ నడి బజార్లో నీ టీఆర్ఎస్లకు ఉరి వేసి మా రైతులు చూపిస్తారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, మజాక్ కాదు, గజ్వేల్లో ఛాలెంజ్ చేసి వచ్చినారు. ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారి ద్వారా చెప్తున్నా, ఇవాళ మళ్ళా కేసీఆర్ ఒక నాటకం పెట్టిండు. రేపాట మంత్రులది మీటింగ్లో మోదీ ఎట్లా కొన్నాడో మనం చూద్దాం. ఎందుకురా భయ్ చూస్తావు? 8 సంవత్సరాల నుంచి ఏం బికినావు? 8 సంవత్సరాల నుంచి జై జై आपका दिल चाहिए मोदी जी, मुझे कुछ नहीं चाहिए, आपकी मोहब्बत चाहिए. ఇప్పుడేమైందిరా భయ్? నువ్వు కొట్లాడాలంటే పార్టీ దిగు, నువ్వు ముఖ్యమంత్రిగా దిగు. ఎట్లా నడిపించాలా? ఈ కాంగ్రెస్ పార్టీకి 60 సంవత్సరాల అనుభవం ఉంది. మేము వరి కొనుగోలు చేసి ఈ రైతులకు ఇంకా 500 అదనపు మనకు బోనస్ ఇచ్చి రైతులను ఆదుకుంటామని కూడా నేను రేవంత్ రెడ్డి గారికి డిక్లరేషన్లో ఇవి అన్నీ కూడా చెప్పాలని మనవి చేస్తున్నాను. అరే తెరుగు తజరబా నెయ్యరి భయ్, నాచనా నియాయతో అంగం తేడా అంటారు. అట్లా కేసీఆర్కి నీకు గవర్నమెంట్ నడిపే రాకుంటే, దమ్ము లేకుంటే టీఆర్ఎస్ మీద ఇప్పుడు దండ ఎత్తుతారట 8 సంవత్సరాల తర్వాత. ఇప్పుడు ఏం చేస్తారా? వాడు బేకూఫ్ చేస్తున్నాడు బీజేపీ కూడా నిలదీయాలా, ఈ వరి ఏం చేయాలా మేము అని చెప్తూ ఎక్కువ సమయం తీసుకోకుండా మిత్రులారా, ఎప్పుడు మీ వాడిని నేను ఇక్కడ ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ఇక్కడ ఆర్టీసీ డిపో కావాలని నేను ల్యాండ్ ఎక్వేషన్ చేయించిన, ఇది నా హయాంలో జరిగింది, కానీ డెవలప్ కాలేదు. అక్కడనే ఎక్కడ గొంగడి అక్కడనే ఉన్నది. ఈ ప్రాంతంలో నేను సురేష్ షెట్కర్ 45 కోట్ల రూపాయల ఆ స్కూల్ కాలేజ్ తీసుకొచ్చిన ఘనత ఇలా షబ్బీర్ అలీది, మా సురేష్ షెట్కర్ది. ఈ ప్రాంతంలో ఎక్కడ చూసిన అభివృద్ధి మేము చేసిన తప్ప ఇంకెవరు చేయలేదు. మళ్ళీ ఒకసారి కలిసి మన కాంగ్రెస్ పార్టీ మీద నేను చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ. అరే బాబు, మోదీ గారు ఢిల్లీలో ఉన్నాడు, కేసీఆర్ ప్రగతి భవన్లో ఉన్నారు, అలాగే లేపుదామా దాళ్ళకు? మరి పువ్వు అంటే అవుతుందా? जोर से बोलो कांग्रेस पार्टी, कांग्रेस पार्टी. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.